కులం మతం పార్టీ లేదు. అన్ని పార్టీల వాళ్ళు మా రాధారంగ మిత్రమండలిలో ఉన్నారు. అది గుర్తుంచుకోండి. ముప్పై 37 ఏళ్ల క్రిందట ఆ మహనీయుణ్ణి హతమార్చారు. పేదల కోసం పోరాడుతుంటే నిరాయుధుడైన ఆయుధం లేని మనిషిని అడ్డంగా చంపేశారు. ఆయనతో పాటు రాధారంగ మిత్రమండలి సభ్యుడు మగవాడైన మురళి, అలాగే యునైటెడ్ ఇండిపెండెన్స్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు దీక్షితులు, రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది మనుషుల్ని చంపేశారు. వీళ్ళందరికీ నా నివాళులు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. రంగా గారికి ఎప్పుడు తెలుసు ఆయనకి ప్రాణభయం ఉందని, ఆయన ఇంటి నుంచి బయట అడుగు పెడితే ఎప్పుడైనా చంపేస్తారని. కానీ ఆయన దేనికి భయపడలేదు. ఎందుకంటే ప్రజలే నా లోకం అనుకున్నారు. ప్రజల కోసమే చివరి శ్వాస వరకు ఉన్నారు ఆయన. అలాంటిది ఇంత కష్టపడి పేదల కోసం ఇంత పోరాటం చేసిన రంగా గారికి సరైన రికగ్నిషన్ వచ్చిందా? ఎలక్షన్ టైం అప్పుడు రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడగడానికి ప్రతి పార్టీ వాళ్ళు వస్తారు. ఇవాళ నేను వాళ్ళని నిలదీసి అడుగుతున్నాను, రంగా గారి కోసం మీరు ఏం చేశారు? 37 ఏళ్ళైంది, ఏం చేశారు? క్రిందటి ప్రభుత్వం వైసీపీ, ప్రస్తుతం ప్రభుత్వం టీడీపీ, జనసేన, మీ ముగ్గురిని అడుగుతున్నాను, రంగా గారి కోసం నిజంగా మీరేనా చేశారా? ఎలా? రంగా గారి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ మేము అడుగుతున్నాము, రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి పెట్టమని క్రిందటి 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. ఏం చేస్తున్నారు? ఎప్పుడు కదిలొస్తారు? ఎప్పటికి రంగా గారికి సరైన రికగ్నిషన్ ఇస్తారు? నేను అడుగుతున్నాను, రంగా గారి కూతురుగా కాదు, రంగా గారి అభిమానిగా ఇవాళ నుంచి మిమ్మల్ని నిలదీస్తున్నాను. ఎప్పుడు పెడతారు రంగా గారి పేరు? కొన్ని అరాచక శక్తులు ఈ సభ ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందేమో అని అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈ సభను 3 సార్లు వేరే లొకేషన్స్కి మార్చారు. అలాగే వచ్చే జనాల్ని భయపెట్టారు రాకూడదని చెప్పి. నేను ఒక్కటే చెప్తున్నాను, రంగా గారి అభిమానుల్ని ఎవ్వరు భయపడలేరు. మా రాధారంగ మిత్రమండలిని ఎవ్వరూ భయపెట్టలేరు. అర్థం చేసుకోండి. ఒక్కళ్ళని భయపెడితే 100 మంది లెగిసి వస్తాం. గుర్తుంచుకోండి, మా ధ్యేయం రాధారంగ మిత్రమండలి ఎలాంటి వర్గ పోరాటం కోసం రాలేదు, మంచి పని చేయటం కోసం వచ్చాము. రంగా గారి పేరు ముందు తీసుకెళ్ళటానికి వచ్చాము. దీంట్లో అడ్డమైన పాలిటిక్స్ చేస్తే మేము ఊరుకునేది లేదు. అది మీరు గుర్తుంచుకోండి. ఆడపిల్లని సాఫ్ట్గా ఉంటాను గర్జించననుకోండి, ఇక్కడ ఉంది రంగా గారి బ్లడ్, రంగా గారి పౌరుషం.
నిలదీసి అడుగుతాం, పోరాటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం, గుర్తుంచుకోండి.